హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 10 ఉన్నాయండి. ఆడవాళ్ళు రోజు పడే టెన్షన్ మొత్తం పోగొట్టుకోవచ్చు. గ్యాస్ స్టవ్ పైన గోధుమ పిండి వేసి చూడండి, మీ పని అయితే ఇట్టే సులభం అయిపోతుంది. రోజు పడే టెన్షన్ అయితే చాలా చాలా వరకు మనకి క్లియర్ అయిపోతుంది అన్నట్టు. రోజు టెన్షన్గా పనులు చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మీకు పని సులభం అవుతుంది, శ్రమ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్, అవి కూడా చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, నేను చక్కగా చూసేయచ్చు అన్నట్టు. మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి, అవన్నీ చూసేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఇలాంటి బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి. బాటిల్ క్యాప్స్ అయితే అంటే మామూలుగా మనము కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకొచ్చినప్పుడు చాలా బాటిల్స్ క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా మనము ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, నేనైతే ఇలా ఒక బాటిల్ క్యాప్ని తీసుకొని పైన అయితే కొంచెం ఫెవికల్ని అయితే అంటిస్తున్నాను. అయితే దూది ఉంటుంది చూడండి, మామూలుగా మనకు దెబ్బలు గిట్ల తగిలినప్పుడు అయితే మనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో అయితే ఇవి ఉంటాయి కదా, ఈ దూదిని తీసేసుకొని దీనికి అంటించేసేయండి. ఈ క్యాప్కి వచ్చేసి కింద వచ్చేసి డబుల్ ప్లాస్టర్ని అయితే అంటించేసేయండి. ఇలా అంటించిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే, మనం మామూలుగా గాలి వచ్చినప్పుడు డోర్లు అనేటివి గోడకి గుద్దేసుకొని గోడ మీద క్రాకులు పడతాయి. అదేవిధంగా మామూలుగా మనము ఈ డోర్స్కి కూడా ఏంటంటే గీతలాగా ఏర్పడతా ఉంటాయి కదా. అయితే మనము డైరెక్ట్ క్యాప్నే పెడితే ఏమవుతుందంటే ఆ క్యాప్ కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈ డోర్కు కూడా పెయింట్ అనేది పోతూ ఉంటుంది. అయితే అలా పెయింట్ అనేది పోకుండా ఉండాలంటే ఇలా కనుక కొంచెం దూదిని కనుక పైన కనుక అంటించామనుకోండి, అయితే ఈ డోర్ ఎంత గట్టిగా వేసినా కూడా మనకి క్రాక్ అనేది రాకుండా, డోర్ అనేది గీతలు పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనకు షట్టర్లు వాడిన తర్వాత పాడైపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదా. అయితే వాటిని పడేయకుండా ఈసారి అయితే ఇలా యూజ్ చేసాను. నేనైతే హ్యాండ్స్ని అయితే కట్ చేశాను. హ్యాండ్ అనేది పొడుగు వస్తుంది కదండి, ఈ హ్యాండ్ని ఏం చేయండి అంటే మళ్ళీ మధ్య నుంచి ఇలా కట్ చేసేసుకుంటే ఆ జాయింట్ అనేది పోతుంది కదా, ఇలా వెడల్పుగా వస్తుంది. అయితే కరెక్ట్గా మనకు కొలత చేసేసుకొని ఇలా ఈక్వల్గా మనము స్కేల్ సహాయంతో అయితే ఇలా పాయింట్ మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. పై వరకు అయితే ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని లెంత్ అయితే, నేనైతే చిన్న పిల్లలకు సరిపోయేంతనే చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే పైన భాగంలో జస్ట్ ఒక యూ షేప్లో అయితే ఇలా మార్క్ చేసేసి దీన్ని కూడా ఇలా కట్ చేసేయండి. చాలా ఈజీ అండి. మనం బయట అయితే కొనుక్కుంటే వందలు పెట్టి కొనాల్సి వస్తుంది. బట్ ఇంట్లో కనుక మనకు వాడని షటర్స్ ఏమైనా ఉంటే ఇలా యూజ్ చేయొచ్చు. పిల్లలకైతే చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, కింద భాగంలో కూడా ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, 2 సైడ్స్ అయితే ఇలా షేప్ వచ్చేసింది కదా. ఇలాంటివి మనము ఏం చేద్దామంటే ఒక 1 ఇంచ్ పైన భాగం నుంచి ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో అయిపోయింది, మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, 2 సైడ్స్ అయితే ఇలా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ 2 సైడ్ నుంచి ఏం చేయండి అంటే, నేనైతే 2 తీసుకుంటాను. 2 హ్యాండ్స్లో కట్ చేసేసుకొని ఇలా 2 భాగాల్లో అయితే ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్ ఉంది చూడండి, అక్కడ ఏం చేయాలంటే స్టిచ్ చేసుకోవాలి. రెండిటికి ఇలా బోత్ సైడ్ మొత్తం 4 వస్తాయి కదా, ఒకదానికి 2 ఇంకొక దానికి 2. ఓకే, నేను ఇలా సూది దారంతో అయితే ఇలా స్టిచ్ చేసేసాను. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ కుట్టు కూడా వేసేయచ్చండి, ఈజీ అయిపోతుంది. లేదు అంటే ఇలా చేత్తో కూడా కుట్టుకోవచ్చు, చాలా ఈజీ. ఇది ఏంటంటే సాగుతుంది కదా, మనకు షట్టర్ క్లాత్ అనేది బనియన్ క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి సాగిపోతాయి. ఓకే, నేను రెండింటికి ఇలా కుట్టిన తర్వాత ఇలా మొత్తం చుట్టూరా కట్ చేసి స్టిచ్ చేసేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్లో నుంచి ఏంటంటే తిర్లమర్ల తీసేస్తున్నాను, లోపల భాగాన్ని బయటికి తీస్తున్నాను. చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకు ఈ గ్యాప్ ఉంది కదా చిన్నగా, దీన్ని కూడా స్టిచ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే మధ్యలోకి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేయండి. ఈ భాగం ఎక్కడి వరకు మలిచామో ఆ భాగం నుంచి ఏంటంటే 1 సైడ్ భాగాన్ని లోపలికి చూపించేసింది. ఎందుకంటే 2 ఉన్నాయి కదా, రెండింటిని మనం ఏం చేసాం, స్టిచ్ చేసేసాము కాబట్టి స్పేస్ అనేది వచ్చేసింది కదా. చూడండి ఇప్పుడు ఎలా వచ్చేసింది, పర్ఫెక్ట్గా మన 2 చేతులు లోపల దొరుకుతాయి. చూడండి, దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసామనుకోండి, మనకు క్యాప్స్ ఉంటాయి చూడండి పిల్లలకి, మనం చలికాలంలో పెట్టుకునే క్యాప్స్ వస్తాయి చూడండి, అలా క్యాప్ని అయితే ఇలా తయారు చేయొచ్చు. ఇదైతే చిన్నపిల్లలకి చక్కగా సరిపోతుందండి. పెద్దవాళ్ళకి కావాలంటే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా తయారైపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి జాజికాయ తెలుసు కదండి. ఇప్పుడు మనం బిర్యానీలో కానీ మసాలా దినుసులో అయితే ఈ జాజికాయని అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక రాయి తీసేసుకొని దీని మీద పచ్చి పాలను పోస్తున్నాను నేను. వేడైన పాలు కాదు, పచ్చి పాలతో తీసేసుకొని ఈ జాజికాయని అయితే ఇలా రుద్దాలి. ఇలా రుద్దుతూ ఉంటే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది అన్నట్టు. ఆ జాజికాయది పేస్ట్ అనేది మనకి చక్కగా వస్తుంది, క్రీమ్ లాగా చూడండి కలర్ అనేది ఎలా వస్తుందో చూస్తున్నారా. అయితే మీ దగ్గర జాజికాయ మనకి మామూలుగా సూపర్ మార్కెట్లో కానీ మసాలా దినుసులు అమ్మే దాంట్లో అయితే మనకు దొరుకుతూనే ఉంటుంది. ఓకే, ఇలా క్రీమ్ లాగా వచ్చిన దాన్ని నేను మళ్ళీ చూపిస్తున్నాను కొంచెం ఇంకా ఎక్కువ క్వాంటిటీలో. మీకు కావాలంటే ఎక్కువ చేసేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాను, లేదు అప్పటికప్పుడే మనం చేసేసుకొని పెట్టేసుకుందామంటా కూడా ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ క్రీమ్ని ఏం చేయండి అంటే నల్ల మచ్చలు, మంగు మచ్చలు, అదేవిధంగా ట్యాను, పిగ్మెంటేషను, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మొటిమల తాలూకు మచ్చలు, అదేవిధంగా మొటిమలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. కొంచెం టీనేజ్లో ఉన్న పిల్లలకైతే ఎక్కువ వస్తాయి, కొంచెం మంటలాగా పడుతూ ఉంటాయి, నొప్పి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కనుక ఈ జాజికాయని కనుక ఇలా పాలతోటి ఇలా రుద్దేసి క్రీమ్ లాగా తయారు చేసేసుకొని ఫేస్కి కనుక అప్లై చేసుకొని మనము ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆ మచ్చలు అనేటివి పోతాయండి. అయితే ఇది డైలీ చేయాలి, ఒకరోజు చేయగానే పోతుందంటే మాత్రం రాదు. మనకు రిజల్ట్ రావాలంటే అది తయారవడానికి ఎన్ని రోజుల నుంచి తయారవుతూ ఉంటుందో కదా. బట్ మనం కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటే ఆ మచ్చలు అనేటివి మొత్తం పోతాయండి. ఇది ఈజీగా దొరికేదే కాబట్టి ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయలండి. బెండకాయలు తెచ్చిన తర్వాత మామూలుగా వాష్ చేసేసి మనం కట్ చేసేస్తూ ఉంటాం, కాకపోతే దీని మీద చాలా డస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనము ఏం చేయాలంటే బెండకాయలని ఈ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పును ఒక స్పూన్ వరకు వేసేసుకొని నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాల వరకు అయితే నాననివ్వాలి. ఓకే, ఇలా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఎర్రగా ఫామ్ అయిపోతూ ఉంటుందండి. చూడండి, ఇలా కొంచెం 10 నిమిషాల తర్వాత మనం ఇలా వాష్ చేస్తూ ఉంటే వాటర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది, అంత డస్ట్గా తయారవుతుంది, కొంచెం ఎర్రగా. చూడండి, వాటర్ అంతా మురికిగా తయారైపోతుంది. అయితే బెండకాయలను ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టిన తర్వాతనే వాష్ చేసుకొని కట్ చేసి యూజ్ చేసుకోండి, అట్లయితేనే మనకి యూజ్ ఉంటుంది, అంటే ఏమైనా ఉన్న డస్ట్ పోతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇల్లు తూడ్చేటప్పుడు అయితే ఈ బకెట్ నీళ్ళలో అయితే రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు అండి, చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇంట్లో కొంచెం నెగిటివ్గా అనిపిస్తున్నప్పుడు, కొంచెం చిరాకుగా ఉన్నప్పుడు, అప్పుడప్పుడు మనసు కూడా కొంచెం కలతగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇంట్లో గనక బండలు తూడ్చేటప్పుడు అయితే ఇలా రాళ్ళ ఉప్పును పసుపు వేసి కనుక తూడ్చారనుకోండి, కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా మనకి పోతుంది, మన ఇల్లు అనేది పాజిటివ్ ఎనర్జీతోటి నిండిపోతుంది అన్నట్టు. అయితే వీక్లీ వన్స్ అయినా సరే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఇల్లుని, అలా అయితే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మినపప్పు తీసుకుంటున్నాను, 1 కప్పు మినపప్పు. ఇదైతే 4గురికి సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 1 కప్పు తీసేసుకుని దీన్ని అయితే మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ నానబెట్టుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ చేసుకుందామంటే మార్నింగ్ నానబెట్టేసి ఒక 5 to 6 అవర్స్ తర్వాత ఏం చేయండి అంటే ఒక చిన్న అల్లం ముక్క తీసేసుకోవాలి. మీకు అల్లం అవసరం లేదు అని అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు, కానీ అల్లం వేస్తే వడలు అనేటివి టేస్ట్ వస్తాయండి. ఒక 2 పచ్చిమిర్చులు. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇవి మినపప్పు నానిన తర్వాత ఇలా పట్టేసుకున్నాను. పిండి మిశ్రమాన్ని ఇలా పట్టిన తర్వాత వడలు అనేటివి పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలి అని అంటే సూజీ రవ్వ ఉంటుంది చూడండి, మనం ఉప్మా చేసే రవ్వ, 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఈ ఉప్మాని రవ్వని ఇలా వేసేసి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలన్నట్టు. 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే ఏంటంటే ఈ రవ్వ అనేది నానిపోతుందండి. నానిన తర్వాత మనము వడలు చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులో టేస్ట్ తగ్గట్టు కూడా సాల్ట్ కూడా వేసేయండి. చూడండి, ఇలా చేతిని తడి చేసేసుకొని మనం వడల్లాగా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వడలు అనేవి వస్తాయి. అంటే చాలామందికి వడలు అనేటి షేపులు కూడా రాదు, కొంచెం చేతితో చేయడం కూడా రాదు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఇంకొక టిప్ కూడా చెప్తూ పోతున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అదేవిధంగా హైప్ కూడా చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇలా చేసేసుకున్న తర్వాత మనకి చాలామందికి షేప్ అనేది రాదు, ఒక సైడ్ ఏమో సన్నగా, ఒక సైడ్ ఏమో లావుగా, లేకపోతే మొత్తానికే
ముద్ద ముద్దలాగా పడిపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ టిప్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగానే మనము తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసేస్తే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. మీరు వంట సోడా కనుక వాడారనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. లేదు అవసరం లేదు, కావాలి చిటికేడు కొంచెం పొంగాలి అనుకుంటే కొంచెమే వేసుకోండి. ఇంకొక టిప్ చెప్పబోతున్నాం, మీకు వడలు కనుక చేతులతోటి చేయడం రాకపోతే ఇలా మనం టీ జాలి ఉంటే చూడండి, టీ వడగట్టే జాలి మీద తడి చేసేసుకొని ఇలా కనుక వడల పిండిని ఇలా వేసి కనుక ఆయిల్లో వేశారనుకోండి పర్ఫెక్ట్గా ఇలా చేసేయచ్చు అన్నట్టు. అంటే మనం చేతితో షేప్ రావట్లేదు అనుకుంటే ఇలా మీరు టీ జాలిని కూడా యూజ్ చేసేసుకొని వడలు వేసుకోవచ్చు అన్నట్టు. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అన్నట్టు. అంటే మనము చేసేదాన్ని బట్టే వస్తుందండి. చూడండి ఇలా, అంటే మన చేతి నుండి కూడా చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటాయి, కొంచెం వదలదు కదా. ఇలా మీరు టీ జాలితో కూడా చేసేయచ్చు. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చేసాయో, లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటుందండి. మనం సూజీ రవ్వ వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు వడలు. మీరు కూడా ఈసారి వడలు చేసేటప్పుడు ఈ టిప్స్ని అయితే ఫాలో అయి చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లో ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంత పెద్ద పిల్లోకి అయితే పిల్లో కవర్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, అంటే చినిగిపోయింది. అయితే దీనికి ఇప్పుడు ఇలానే ఉన్నదనుకోండి, వైట్ కదా, త్వరగా నల్లబడిపోతూ ఉంటుంది కదా. అయితే పిల్లలు కనుక యూజ్ చేయని ఏమైనా టీ షర్ట్లు ఉంటాయి చూడండి, పెద్దవాళ్ళవి కానీ పిల్లలవి కానీ, అలాంటి యూజ్ చేయని టీ షర్ట్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పెద్ద పిల్లోకి అయితే పెద్ద టీ షర్ట్ కావాల్సి వస్తుంది కదా. ఒకవేళ మీకు చిన్న పిల్లోస్ ఉంటే చిన్న పిల్లోస్కి చిన్న టీ షర్ట్ ఉన్నా సరిపోతుంది. చూడండి ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన టీ షర్ట్లను అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే పిల్లోకి ఎక్కించేసాను. పైన వచ్చేసి హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ని ఏం చేయండి అంటే లోపలికి ఇలా చూపించేసిండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేస్తే అది టీ షర్ట్ అని కూడా కనబడదండి, అంత నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. నిజంగా ఇది పిల్లో కవరేనా అన్నట్టు ఉంటుంది. మీరు కూడా చూడండి, ఇలా లోపలికి కొంచెం ఇలా మడత పెట్టేశారనుకోండి, అది అసలు టీ షర్ట్ అనేది ఎవరికి తెలియదు అన్నట్టు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈసారి కనుక మీ ఇంట్లో కూడా ఇలా పిల్లో కవర్స్ లేకపోతే ఇలా టీ షర్ట్లను అయితే యూజ్ చేసేసుకోండి. వేస్ట్గా పడేయడం కంటే ఇలా యూజ్ చేసుకోవడం బెటర్ కదండి. చూడండి నేనైతే ఇలా లోపలికి ఇలా చూపించేస్తే పర్ఫెక్ట్గా పిల్లో కవర్ రెడీ అయిపోయింది. చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా. అసలు దీన్ని టీ షర్ట్ అని కూడా ఎవ్వరు అనరు కదండి, అచ్చం పిల్లో కవర్ లాగానే ఉంది కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్. ఇప్పుడు చూడండి వంట చేసిన తర్వాత ఇలాంటి గాజుతో ఉన్న ఈ స్టవ్ అయితే ఉట్టికనే ఆ నూనె మరకలు పడి జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది కదా. అయితే రోజు కడగలేక యాస్ట్ వస్తాయి. అయితే మనం ఎంత కడిగినా కూడా జిడ్డు అనేది ఉంటూనే ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే స్టవ్ మీద కొంచెం గోధుమ పిండి వేసి చూడండి, మీ పని ఇట్టే సులభం అయిపోతుంది. అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఆడవాళ్ళకు ప్రతిరోజు పడే టెన్షన్ మొత్తం పోతుంది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ నీట్గా లేకపోతే వంట చేయబుద్దే కాదు కదా. ఎంతమంది ఓకే అంటారు కామెంట్ చేయండి. నాకైతే స్టవ్ నీట్గా లేకపోతే నాకు వంట చేయబుద్దే కాదు, దాన్ని రోజు కడగాల్సి వస్తుంది. అయితే ఏదైనా మనం ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు అయితే మొత్తము ఆయిల్ అనేది పైన పడతా ఉంటుంది కదా, ఎంత దూడ్చినా కూడా అది జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. అలాంటప్పుడు జస్ట్ ఇలా పిండి వేసేసి విమ్ బార్ లిక్విడ్ వేసేసి జస్ట్ ఇలా రుద్దేసేయండి. రుద్దిన తర్వాత వాటర్ పోసేసి కడిగేసేయండి. మీ ఎన్ని రోజుల నుంచి జిడ్డుగా ఉన్న స్టవ్ కూడా చాలా నిగనిగలాడిపోతుంది, తలతల మెరుస్తూ ఉంటుంది. గాజు ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి అండి, మనం ఎంత తూడ్చినా కూడా కొంచెం మనకి ఆయిలే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇలా గోధుమ పిండి వేసి క్లీన్ చేశారనుకోండి నీట్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారా. ఎక్కడ కూడా జిడ్డు అనేది కనబడదు, మనకు చేతికి కూడా అంటదండి, అంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. గోధుమ పిండి చాలా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు ఆయిల్ని. ఇలా ట్రై చేయండి, మీ పని మాత్రం చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము చార్జర్ వైర్ని కనుక ఇలా మడత పెట్టామనుకోండి విరిగిపోతుందండి. కాకపోతే ఇగో అక్కడ జాయింట్ కాడ అయితే పోతుంది కదా, చాలా వరకు అక్కడే పోతూ ఉంటుంది. కాకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి. ఓకే, కొంచెం ఆగుతలేదు, స్టెఫ్ ఉంది కదా వైరు. ఓకే, దీన్ని ఏం చేయండి అంటే దీని లోపల నుంచి ఇలా చూపించేసి ఇప్పుడు దీన్ని కిందికి లాగండి ఇలా. అయితే అదేమవుతుంది, స్టిప్ అయిపోతుంది. ఈడ అనేది జాయింట్ కాడ అయితే విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది వైర్ అనేది. మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా, షాక్ ఇట్లా తగలకుండా
పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. మనం ఎటైనా ఊరు వెళ్ళేటప్పుడు అయితే హడావుడిగా పెట్టేసుకొని వెళ్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా మడత పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా, మీకు పర్ఫెక్ట్గా అది పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా జీన్స్ ప్యాంట్ ఉంటాయి కదండి, జీన్స్ ప్యాంట్ని అయితే మనము దిగా మడత పెట్టేస్తూ ఉంటాము. పిల్లలైతే ఆ ర్యాక్ల నుండి తీస్తుంటే అన్ని కింద పడిపోయి మడత అనేది పోతూ ఉంటుంది. అయితే మడత పోకుండా పర్ఫెక్ట్గా వాళ్ళు ఎంత తీసినా కూడా ఉండాలి అని అంటే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నగా మడత పెట్టేసేయండి. ఇప్పుడు కింది భాగం నుంచి కూడా కొంచెం ఇలా మడత పెట్టేసి పై భాగం నుంచి కొంచెం ఇలా రావండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ భాగాన్ని ఏం చేయండి, లోపలికి ఇలా చూపించేసేయండి. ఓకే, ఇలా పెట్టేశారనుకోండి, పర్ఫెక్ట్గా వాళ్ళు కిందికి లాగినా చేసినా కూడా ఆ మడత అనేది పోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలానే అన్ని జీన్స్ ప్యాంట్లను అయితే మీలో ఇలా మడత పెట్టేసి అన్ని వరుసగా ర్యాక్లలో ఒకదానిపైన ఒకటి పెట్టేసినా కూడా వాళ్ళు లాగినా కూడా మడత పోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం లేదు, లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి. లైక్తో పాటు పక్కన ఉన్న హైప్ను కూడా ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ అన్నీ కూడా చూసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మడత పెట్టేసాను. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసామనుకోండి, ఎంత లాగినా కూడా పోదన్నట్టు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.